దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న దైవ జనాంగం అంతటికి అందరు వందనాలండి. అందరికి వందనాలు. బాగున్నారా? బయట కూర్చున్న వారికి కూడా వందనాలు. క్షేమంగా నడిపించిన పరిశుద్ధాత్మ ప్రభువుకి కృతజ్ఞుడై ఉన్నాను. తిరిగి నా తల్లిదండ్రులకు ఎప్పుడు నేను కృతజ్ఞుడిని. ఈ మూడవదిగా ఈరోజు మమ్మల్ని ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన దైవజనులు శామ్యూల్ గారికి, వారి కుటుంబానికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ బాగున్నారా? చాలా కాలం అయిపోయింది మిమ్మల్ని చూసి. దేవుని కృపలో ఈ ఉదయకాలమే ఇలాగున మనం కలుసుకుని దేవుని నామాన్ని స్తుతించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిజంగా దేవునికి నేను వందనస్తున్నాయి ఉన్నా. సమయం ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోతూ ఉంది. తిరిగి మరలా చోడవరం మందిరానికి పరుగులు తీయాలి. కాబట్టి ఒక చిన్న మాట మీకు నేను జ్ఞాపకం చేసి, పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయంలోనే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీతో పంచుకోవాలని ఆశపడతాం. హెబ్రీ పత్రిక, దయచేసి అందరూ కూడా దేవుని లేఖనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదివేస్తారు. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఏమని? బలిని అర్పణని నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. దేవుడి మాటను మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్తారా? సంతోషంగా ఉన్నారు? అందరూ సజీవంగా ఉన్నారా? చాలా సంతోషం. దేవుని మహాకృపలో ఈ దినమందు ఇలా కూడుకొని ఆయన నామాన్ని మహింపరచుకోవడానికి సహాయం చేసిన దేవుడు వాక్యము ద్వారా మనతో ఏం మాట్లాడతారో కొన్ని విషయాలు విందాం. విన్న తర్వాత మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రతిదినము కూడా ప్రభువుని ఆరాధించుటకు, ప్రభువుని మహింపరచుటకు, ప్రభువుని ఘనపరచుటకు చాలా వాక్యంతో పోషించబడుతున్న సంఘమే, ఉపదేశాన్ని ఎరిగిన సంఘమే, మంచిగా దాతృత్వం కలిగిన సంఘమే, ప్రార్థన కలిగిన సంఘమే. అన్ని కోణాల్లో మనం ఉన్నా అన్ని సమృద్ధిగా ఉన్నాయన్న మనతోనే ఇప్పుడు అపవాది కూడా ట్రావెల్ చేస్తాడని గమనించాలి. ఎంత గొప్ప జ్ఞానవంతుడిగా ప్రభు భూలోకంలో తిరిగాడో ఆయన వెనకాల శాస్త్రులు పరిచయం తిరుగుతూనే ఉన్నారు. అపవాది కూడా దొరికిన చోట దొరికినట్టు వచ్చి దండం పెట్టమని, మీ మొత్తం రాసిస్తానని ఎక్కడికక్కడ ఆయనతో వెంబడిస్తూనే సాక్షాత్తు దైవ మానవుడిగా భూలోకానికి మనుష్య కుమారుడికి వచ్చిన యేసుక్రీస్తు వారినే సైతాన్ని వదిలిపెట్టినప్పుడు మనల్ని ఎట్లా వదిలిపెట్టింది? మనం ఎంత భక్తిలో ముందు కొనసాగుతున్నా ఏదో ఒక గలిబిలితో అపవాది మనల్ని గలిబిలి చేస్తూ ఉంటుంది. దానికి ఏమాత్రం లోపడక వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చి కాస్త ముందు కొనసాగే కృప దేవుడు ఇచ్చునుగాక. స్తోత్రం. హల్లెలూయా. రైట్, అందరూ శ్రద్ధగా కొన్ని మాటలు వినాలి. అపోస్తలుడైన పౌలు ఈ హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ యేసుక్రీస్తు వారి గురించిన కొన్ని ప్రవచనాలు చెబుతూ, అలాగే ధర్మశాస్త్రము రాబోతున్న వాటి గురించి ఏమేమి చెప్పిందో ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చినప్పుడు ఏం మాట్లాడారో ఆ మాటను ప్రవచనాత్మకంగా మనకు తెలియజేశారు. దానిలో ఒక ప్రాముఖ్యమైన మాటను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు.
నాకొక శరీరమును అమర్చితివి. నాకొక శరీరమును అమర్చితివి అన్నాడు. ఈ మాట శ్రద్ధగా ఉండండి. చాలాసార్లు మనం ఆలోచన చేద్దాము, చాలాసార్లు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకిచ్చిన శరీరం దేనికో ఎందుకు వాడాలో దైవం చిత్తం ఏంటో ఈ సినిమా మరి ఎందుకు చేశారో జఫర్లో పొద్దునే జ్ఞాపకం చేసుకున్నాను. 7:48 అయిందంటే మొదటి సర్వీస్ అయిపోయి వస్తూ ఉన్నట్ట రెండో సర్వీస్ సిటీ బ్రాంచ్ నుంచి చేస్తా ప్రార్థన. ఒకసారి అట్లా కంపెనీ ఎత్తలేకపోతున్నా, ప్రార్థన చేస్తుండగా ఎత్తకపోతే ఎందుకు ఎత్తలేదని తిడతారని ఎత్తి ఆశీర్వాదం ఇస్తా ఉండగా ఎత్తాను. దాంట్లో చివరిలో లాస్ట్లో మాట అంట చర్చలో, కృప పరిశుద్ధులందరికీ తోడేయుండును గాక అంటూ నాకు అలవాటు. ఇట్టేటప్పుడు కూడా ఆమె అనొచ్చుగా, గాక అనగానే తీసుకోవాలి వెంటనే ఐ రిసీవ్డ్ ఇచ్చాడు. కృప పరిశుద్ధులందరికీ తోడేయుండును గాక అని ముగించా అని చెప్పని అన్న. నేను పాపాత్ముడు మాట్లాడుతున్నాను అన్నాడు. అందుకని ఎత్తు కూడా మానేసి ఇప్పుడు అదేదో ఆయనకి ఇచ్చాను. దేవుని స్తోత్రం ఎలుగుడు గాక. కనుక దేవుడు మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. జాగ్రత్త కొన్ని మాటలు వినండి. నాకొక శరీరాన్ని అమర్చితివి. ఈ మాట అందరూ చాలా శ్రద్ధగా మనం ఆలోచన చేస్తే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న మానవ జీవితంలో ఆ మానవుని కోసం దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని విధానాన్ని కొన్ని మాటలు చెప్పి ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తాను. ఈ శరీరాన్ని దేవుడు అమర్చాడు. అమర్చాడు అంటేనే మీకు అర్థం కావాలి. ఒక కారు ఉంది, కారుకు ఒక ఇంజిన్ ఉంది. ఆ ఇంజిన్ తడవకుండా ఇబ్బంది పడకుండా చక్కగా పనిచేయ నిమిత్తం ఆ కారు ఇంజిన్ కాపాడటం కోసం దాని చుట్టూ పెద్ద బాడీ అమర్చవలసి వచ్చింది. పాయింట్ ఏమైనా బాగుపడిందా? ఆ బాడీ లేకుండా కూడా మెకానికల్ దాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. ఆటో టాప్ సీలింగ్లు అన్నీ తీసేసి డబ్బు అంతా తీసేసి ఒక ఇంజిన్ దూరికి వెళ్తారా? అది కాపాడబడుటకు, అది శ్రద్ధగా ఉండుటకు, కొంతకాలం పనిచేయడానికి, మన అవసరాలు తీర్చడానికి, మనకు సహాయం చేయడానికి ఆ ఇంజిన్ ఉంది. దాన్ని కాపాడుకోవడానికి చాలా బాడీ దానికి అమర్చవలసి వచ్చింది. దేవుడు కూడా మానవ జీవితానికి ఒక శరీరాన్ని అమర్చింది లోపల ఉన్న ఆత్మను కాపాడుకోవటానికి. చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చు. అదేంటంటారా? లోపల ఉన్న సింపుల్గా మా పాస్టర్ చేసిన చిన్న పని చెప్పనా, మా పిల్లలు బ్రష్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఎన్ని బ్రష్ల స్టాండ్లు ఉన్న పారేస్తున్నారని పెద్ద పెద్ద వాటర్ బాటిల్స్ అన్నీ సేకరించి వాటర్ బాటిల్స్ సగాన్ని కోసి పెయింట్లు వేసి ఖాళీ టైంలో చక్కగా దాన్ని ఒక బౌల్ లాగా తయారు చేసి బాత్రూంలో పెట్టింది. ఆ బ్రష్లన్నీ దాంట్లో పెట్టడం అంది. ఇప్పుడు పెద్ద పెద్దగా ఉన్నప్పుడు కొనలేదు. వాళ్ళ అమ్మ తయారు చేసింది చాలా అందంగా కనపడేసరికి దాంట్లో ఆ యొక్క బ్రష్లన్నీ దాంట్లో స్టోర్ చేసుకున్నారు. ఇప్పుడు దీన్ని కష్టపరిచి దీనికి పెయింట్ వేసి దాన్ని అక్కడ పెట్టింది ఎందుకు, దాన్ని అక్కడ అమర్చింది ఎందుకంటే బ్రష్లు కాపాడబడటానికే. పాయింట్ మీకు అర్థమైందా? అలాగే మానవ జీవితంలో దేవుడు శరీరాన్ని మనకి అమర్చింది లోపల ఉన్న ఆత్మను కాపాడుకోవటానికి. స్తోత్రం చెప్పరే? ఇది మీకు అర్థం కావడానికి ఇంకొక 2-3 విషయాలు చెప్తాను. సాక్షాత్తు యేసు ప్రభు వారు అన్న మాట మీ దగ్గర తీసుకొచ్చారు. నాకు ఒక శరీరాన్ని అమర్చావు. మనకు కూడా ఈ భూమి మీదకు రావడానికి దేవుడు ఒక శరీరాన్ని అమర్చి పంపుతున్నారు. మరలా ఈ భూమి మీద అమర్చుకున్నటువంటి ఈ శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టి మనం ఎలా వచ్చామో అలాగే పసిపిల్లవాడి వంటి దేహంతో పరలోకానికి వెళ్ళిపోతాం. చాలా శ్రద్ధగా వినాలి. మీరు బాగా వాక్యం ఎరిగిన వారే కానీ కొన్ని లోతైన విషయాలు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన అనుభవాలు మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సింపుల్. ఈ దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఎవరు దైవ చిత్తానుసారంగా వాడడానికి ఇష్టపడతారో ఆ శరీరాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఏమాత్రం హెచ్చించుకోకుండా, గర్వించకుండా, శరీర క్రియలు మునిగిపోకుండా ఈ శరీరాన్ని కూడా దేవుని పనికి వాడతారో వాళ్ళు దైవ చిత్తం చేస్తున్నట్లు. ఎలాగో తెలుసా? దేవుడి శరీరాన్ని అమర్చింది
లోపలున్న దేవుని ఆత్మను కాపాడుకొనుటకు. సర్వ సృష్టి తయారు చేయబడింది ఆదాము కోసం. ఈ శరీరం తయారు చేయబడింది లోపల ఊదబడిన ఆ జీవాత్మ కోసం. స్తోత్రం. అంటే లోపల ఉన్న ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం, ఆ ఆత్మ కరెక్ట్గా కాపాడబడాలి అంటే భౌతిక సంబంధంగా ఈ శరీరాన్ని జాగ్రత్త చేసుకుంటేనే లోపల ఆధ్యాత్మిక జీవితం కాపాడబడుద్ది. సింపుల్ అండి. ఒక వ్యక్తి నిజంగా పాడవటానికైనా బాగుపడటానికైనా ఈ శరీరమే కారణం. దానికి కొన్ని ఉదాహరణలు ఘాటుగా తీటుగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓ రోజున ఇలాగా ధ్యానం చేస్తూ ఉంటే వాక్యం రాసుకుంటూ ఉంటుండగా మనుషులు తల కింద పెట్టుకునే ఒక తలగడను గురించిన ఆలోచన ప్రభు వెంటనే నా బుర్రలోకి తీసుకొచ్చాడు. ఆలోచన చేస్తే సంబంధం లేని ఒక రాయి ఏదో ప్రయాణాలు అలిసిపోయి ఒక చోట నిలిచిపోయి ఆయన ఆ పక్కన చాలా రాళ్ళు ఉంటే ఒక రాయి తీసి తల కింద పెట్టుకుని తలగడగా చేసుకుని పడుకున్నాడు యాకోబు. విన్నారా? యాకోబు తలగడ ఒక రాయి అయితే సంసోను తలగడ ఢిల్లీలో ఉడి. నా మాట మీరు గమనించాలి. యాకోబు తలగడ ఏంటి? రాయి. మరి సంసోను తలగడ తల్లో అలాగా ఒడిలో తలబెట్టి అలాగే సేద తీరుతూ ఉంటే లాలన పాలన చేస్తూ నిన్ను దేని చేత కట్టి బాధించవచ్చు, నీ మహాబలము దేనిలో ఉంది, నాకు దయచేసి తెలపమని. సింపుల్ అండి. దేవుని యొక్క సన్నిధిలో ఈ మాట మీరు గుర్తుపెట్టుకోగలిగితే వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఎలా మారిపోయాయో నేను మీకు చెప్పనక్కర్లేదు. మీరు బాగా సుపరిచితులు. పాపపు ఒడిని తలగడగా మార్చుకున్నటువంటి సంసోను జీవితం ముగింపండి. అక్కడ ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకుంటే అరే ఇది మామూలు ప్లేస్ కాదు, ఈ రాయి దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని గబుక్కుని నూనె తీసి దాని మీద ప్రోక్షించి దానికి బేతేల్ అనే ఒక పేరు నామకరణం చేశారు. కొత్త నిబంధన లేఖనానికి మనం వస్తే ఆ యాకోబు తల కింద పెట్టుకున్న రాయి ఎవరో కాదు, మీరే సజీవమైన రాళ్ల వలె మీరు కట్టబడుచున్నారు అన్నాడు. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీర జీవితంలో తల కింద పెట్టుకున్న తలగడను గురించి కూడా ప్రభు ఒకసారి ఆలోచన చేశారంటే గబగబ లిస్ట్ అంతా తీసుకుంటా ఇక ఆ విధంగా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎస్, ఆయన ఓడ అమరమున దోనె అమరమున తలగడ చేసుకుని ఆయన నిద్రపోతుంటే అలలు వచ్చినాయి. అలాగే యోన అడుగు భాగానికి వెళ్ళి తలగడ పెట్టుకుని నిద్రపోతున్నాడంట. ఈయనకి శోధన వచ్చింది. విన్నారా? కాకపోతే ఈయనేమో శోధనలో మునిగిపోవాల్సి వచ్చింది. ఆయన శోధనని గద్దించాడు అంతే. అలా ఇక అవన్నీ ఇప్పుడు చెప్పే సమయం కదా. తలగడల గురించి ఒక మనిషి చెడిపోవటానికైనా ఒక మనిషి బాగుపడటానికైనా సమస్తమైన ఆలోచనలు పుట్టేది ఇక్కడే. ఒక మాట చెప్పనా, సరదాగా ప్రజలని డైలాగ్ కూడా చెప్పనా, తలకాయ తాకట్టు పెట్టైనా సరే నీ అప్పు తీర్చేస్తా అంటాడు. ఎప్పుడన్నా పెట్టారు ఎవడన్నా తలకాయ? మాట్లాడండి. మనోడు రెగ్యులర్గా వాడే డైలాగ్ నుంచే చెబుదాం. తలకాయ తాకట్టు పెట్టైనా సరే నీ బాగా తీరుతా పో, బయటికి రాబో అంటాడు ఒకడు. తలకాయ ఎవడు తాకట్టు పెట్టాడు మనం చూడాల. మాట్లాడామండి. మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చేది తలకాయ. స్తోత్రం. ఇదంతా దీని పాస్పోర్ట్లో ముఖం కనపడితే చాలు. మొండేళ్ళని బట్టి మన పాస్పోర్ట్ దీనికి ఎవడో మాట్లాడామండి. అసలు దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు? వివాహం సందేశంకి వస్తే అమ్మాయి నీ భర్త నీకు శిరస్సు అంటాడు. అన్నాడా? నీ భర్తే నీకు శిరస్సు. దీని గురించి ఎంత ఆలోచన చేశాడంటే, ఎవరైనా ఒకరు అభిషేకించాలంటే కాళ్ళ మీద నూనె పోయారు, తల మీదే నూనె పోసి మనల్ని అభిషేకిస్తారు. ఏదైనా ఆశీర్వాదం మనకు రావాలి అంటే ఖచ్చితంగా తల మీద నుంచే వస్తుంది అన్నాడు. అర్థమవుతుందా? ఈ తల సమస్త పాపములకు హేతువైంది, సమస్త నీతికి కారణమైంది. ఒక్క వ్యక్తుల నుంచి చెప్పనా, డబ్బులన్నీ తీసుకెళ్ళిపోదాం, మంచి వ్యాపారం పెట్టుకుందాం, మా నాన్నతో మనకు సంబంధం ఏంటి అనే ఆలోచన పుట్టింది ఇక్కడే. మొత్తం కలెక్ట్ చేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. బొమ్మ కూడా దొరక్క, పందులు పొట్టు కూడా చిక్కగా చిచ్చి మా నాన్నే కరెక్ట్, మా నాన్న పనుల్లాగా వెళ్ళినా చాలు, కనీసం కడుపు నిండా నాకు ఆహారమైనా దొరుకుతుందని ఆలోచన పుట్టింది అక్కడ. ఇప్పుడు చెప్పండి రా, ఈ తలకాయ ఎంత బేభత్సం, దాన్ని ఊళ్ళో తాకట్టు పెడతాం వల్ల వాటి మీకు అర్థమైందా? ఒక వ్యక్తి భౌతికంగా దీవించబడటానికైనా ఒకటి నాశనం అయిపోవడానికైనా వాడు చేసే ఆలోచనలే వాడి కారణం, వేరే హేతువేం లేదు. వాడి తలలోనే పుడతాయి ఆలోచనలన్నీ. అందుకే మనం చేసిన తప్పుడు పనులకి, మనం చేసిన ఈ భయంకరమైన పాపములకు మన తలకే చెత్త కొట్టాలి లెక్క.
ఒక ఆమె కోరుకుందండి, భక్తుడిని యోహాను తలను కోరుకుంది. కోరుకోలేదా? ఖచ్చితంగా నాకు తలకే కావాలంది. గొలియాతు దావీదు ఎంతో వెళ్ళి తలకే పట్టుకొచ్చాడు కత్తి. దాని గురించి ఇప్పుడు తలకే మాట్లాడుకున్నాను ఏంటి అదే ఇప్పుడు తలకే కాదు మన సబ్జెక్టు. శరీరాన్ని గురించి హెచ్చించి చెప్తున్నాను ఈ మాటలు. ఒక వ్యక్తి నాశనానికి తీసుకెళ్లేదైనా, ఒక వ్యక్తి బాగుపడటానికి తీసుకెళ్లేదైనా ఇక్కడ పుట్టే ఆలోచన చాలా ప్రధానమైనది. ఓకే, అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నా అట్లా ఏదో మాట్లాడుతూ ఒక అరగంట చెప్పి వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగునుగా. కాబట్టి మానవ జీవితంలో యాకోబు తల కింద ఉన్న రాయి, ఎన్నికలో లేని రాయి, ఆ పక్కన ఉన్న రాళ్ళలో చాలా రాళ్ళు ఉన్నాయి కానీ ఒక రాయి మాత్రమే తల కింద పెట్టుకుంటే ఆ రాయి పరలోక దర్శనాన్ని చూసింది. పరలోక దర్శనాన్ని యాకోబుకు చూపించింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పరలోక దర్శనాన్ని గురించి చెప్పడం కోసం ఇంత పాత్ర చెప్పుకొచ్చారు. కాబట్టి మానవ ఆలోచనలో ఎన్నో మంచి పుడతా ఉంటాయి, ఎన్నో చెడు పుడతా ఉంటాయి. నేను చెప్తున్నానుగా, నువ్వు దీవించబడుతున్నావు అంటే నువ్వు మంచిగా ఆలోచిస్తున్నావు అని అర్థం. దీంట్లో వేరే స్టేట్మెంట్ ఏం లేదు. నువ్వు చెడ్డగా ఆలోచించి వచ్చే దీవెన అసలు దీవెనే కాదు, అలా కనపడుతుంది అంతే. ఎక్కడో ఏట్లో దొంగలు కొట్టుకొస్తున్నాయంట, కలప దొంగలు, టేప్ దొంగలు. అవి అయితే పొద్దు నుంచి సాయంత్రం దాకా బాబు కొడుకులతో పోగు చేసుకున్నారంట, ఒడ్డుకి చేర్చుకున్నారంట. చివరికి వెళ్ళేది అన్నదమ్ముడు. ఆ చివరకు ఒడ్డు దొంగ వస్తుంటే దాన్ని కూడా తెచ్చుకుంటానని వెళ్ళాడంట. కానీ అది దొంగ కాదు, ఎలిగిపోటు. ఏంటని చెప్పండి, ఎలిగిపోటు. కానీ అట్లా వాటేసుకుని వస్తాడు. రే దగ్గరికి వచ్చినా కదా, రే బాబు నువ్వు తెచ్చేది దొంగ కాదురా నాయన, వదిలే 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 అంటే లోపల నీళ్ళలో ఉన్నాడు అన్నాడంట. నేను ఎప్పుడూ వదిలేసానయ్యా, అదే నన్ను వదులుతలేదు. ఎందుకు ఆయన పట్టుకున్నది దొంగను కాదు, చెప్పండి, ఎలుగుబంటిని పట్టుకున్నాడు. ఇలాగ చాలాసార్లు మనకి కనబడే ఆశీర్వాదాలు శాశ్వతమని అనుకుంటాం మనం. కాదు కాదు, దేవుడు మనల్ని ఆశీర్వదించే విధానం ఎలా ఉంటుందో. ఎందుకు ఈ బాడీని మనకు అమర్చాడు? మూడు విషయాలు, 3, 5, 15 నిమిషాలు. ఎట్టుంది? బాగుందా? అంటే 15 నిమిషాలు ముగించింది. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఇక విందాం, దేవుడు ఎందుకు ఈ శరీరాన్ని మనకు అమర్చాడో గుర్తుపెట్టుకుని ఈ 40 దినాలు కూడా చాలా మంది చక్కగా అద్భుతమైన భక్తి చేస్తా ఉన్నారు. వారందరినీ ప్రభు దీవించును గాక. 40 రోజులు తెల్ల బట్టలు బేబచ్చలు తిరుగుతూ ఉన్నాయి, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతున్నాడు. నేను వాళ్ళ గురించి మా గుళ్ళో మైకి పెట్టి ప్రార్థన చేస్తాను తెలుసా, ప్రభు ఇది 40 రోజులకే కాదు, వారి జీవితంలో శాశ్వతంగా ఈ తీర్మానాలు ఉండును కాక. వాళ్ళు అంత వైరాగ్యంతో బతకాలి, మాంసం తినకుండా నాకులాగా, హల్లెలూయా, కాళ్ళకి చెప్పులు లేకుండా, తెల్లని వస్త్రం వదలకుండా, మెడలో కణ వదలకుండా తిరగాలని కోరుకుంటున్నాం. వ్యంగ్యంగా మాట్లాడటం, విమర్శించడం కాదు, కానీ 41వ రోజు కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ. అల్ల లోపల కలిసిపోదాం, ఉపయోగం ఏమి? దేవుడు వాళ్ళందరికీ మారుమనసు ఇచ్చును గాక. అది ఒక రకంగా వ్రతంలాగా, అదొక క్రమంలాగా అయిపోయింది, కానీ దానివల్ల ఏమాత్రం వాళ్ళు మారుమనసు పొందట్లేదు. అటువంటి వైఖరి ఉన్న వారిని కూడా దేవుడు మార్చును గాక. ఒక వ్యక్తి బాగుపడాలన్నా, ఒక వ్యక్తి కృపతో నింపబడాలన్నా చాలా శ్రద్ధగా వినండి. అతని ఆలోచనలన్నీ శరీరంలోనే పుడతాయి, తలలోనే పుడతాయి. ఈ తలలో వచ్చిన ఈ ఆలోచన బాగు చేయడానికైనా తీసుకెళ్ళింది, నాశనానికి తీసుకెళ్ళిపోయింది. దుర్వ్యాపారం చేశాడు, దూరదేశం వెళ్ళాడు, అమ్మ పాడైపోయాడు. మళ్ళీ అదే ఆలోచన చేస్తాడు. లేదు మా నాన్న ఇక్కడ పనుడు వెళ్ళిన చాలని బయలుదేరాడు, మరలా రాజరికాన్ని పొందాడు. ఈ తలతో మనం చేసిన భయంకరమైన పాపముల వల్ల నిజంగా మనం ఆలోచించిన ఆలోచనలు, మనం చేసిన కపటోపాయాలు, మనం మాట్లాడిన భయంకరమైన చెడ్డ మాటలు, స్వార్థపు మాటలు, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఏదైతే దీంట్లో పుట్టిందో, పైకి భక్తి చేస్తూనే, దేవునామాన్ని మహిమపరుస్తూనే, లోక సంబంధ రీత్యా ఆలోచించిన మన తలకై ఎప్పుడో పగిలిపోవాలి లెక్క అయితే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ తలకు దెబ్బ తగలకుండా నా తలకు గుచ్చుకుంటా లేరని ఆ ముళ్ళ కిరీటాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నారు? ముళ్ళ కిరీటం చేతికి తొడగొచ్చుగా, కాళ్ళకే తొడగొచ్చుగా. యేసు ప్రభు వారికి తలకే ఎందుకు గుచ్చారు? అది నీకు నాకు గుచ్చవలసిన ముళ్ళకి. మాట్లాడండి మీరందరూ. తల మీద రీసెర్చ్ చేస్తానుకుందా మీకు? ఖచ్చితంగా అలా ఉండాలి, రావాలి. అలా వచ్చినప్పుడు నిజమే కదా, ఏ ఆలోచన ఇక్కడే కదా పుట్టేది. ఒకడు బాగుపడాలని ఇక్కడ, ఒకటి సిగరెట్ తాగాలనుకుంటే ఇక్కడ అనుకుంటేనే కాళ్ళు నడుస్తాయి. ఒకడు తాగుడుకు వెళ్ళాలనుకుంటే ఇక్కడ అనుకుంటేనే కాళ్ళు అక్కడికి బయలుదేరుతాయి. ఒకడు ఏదైనా పాపం చేద్దామనుకుంటే తలలో ఆలోచన వచ్చిందా, కాళ్ళు చేతులు దాని కొరకు, శరీరాన్ని దాని కొరకు ప్రేరేపిస్తాయి. మీరు చాలా శ్రద్ధగా మాట వినండి. సో ఈరోజు యేసు నామములో మన తలకాయ పగలకుండా మన తలకాయకి రావాల్సిన శిక్ష ఆయన తల మీద ముళ్ళ కిరీటంగా పెట్టాడు. ఆయన అంటాడు, నేను ముళ్ళ కిరీటం నేను పెట్టుకుంటాను కానీ
నీ తల తీసుకెళ్ళి జలమయముగా చెయ్యి. ఆమేన్. నీ తల తీసుకెళ్ళి కన్నీటి ప్రార్థనతో నింపు. నీ తల తీసుకెళ్ళి మాస్టర్ బాప్తిజం దొరుకుతుంది, దాంట్లో ముంచో. దాని పేరేంటి? బాప్తిజం. చెప్పండి, మాట్లాడండి. మన కనుక రావాల్సిన ఎంతో శిక్షణ, మన శరీరానికి రావాల్సిన ఎంతో శిక్షణ ఆయన తప్పించి ఆయనకు అమర్చబడిన శరీరానికి ఈ శోధనంతటినీ అప్లై చేసుకున్నాడు. నా బోధ ఏమన్నా అర్థమవుతుందంటారా? నా బాధ, నా బోధ మీకు అర్థమవుతుందని నేను నమ్ముతున్నా. స్తోత్రం కలుగునుగా. అయితే పరలోకం నుంచి పంపబడుతున్నటువంటి ఆశీర్వాదములైన, అభిషేకమైన, తైలమైన తల మీదుగా కిందకు వస్తాయి. భూమి మీద నుంచి ప్రారంభిస్తున్న మన ఆధ్యాత్మిక జీవితం, పరిశుద్ధాత్మ అభిషేక జీవితం చీలమండల కాడి నుంచి మొదలు పెట్టాను. అకాయ్ విన్నావా? ఏంటప్పుడు కనిపెడుతున్నా 8 అవలా అంటే కొన్ని నిద్రపోతున్నా. ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు కూడా. అమ్మగారు అయితే పడిపోయింది, చిన్నమ్మగారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక పావు గంట వచ్చుకోండి. పరలోకం నుంచి ఆశీర్వాదం ఏమో నెత్తి మీదుగా, గడ్డం మీదుగా, అంగి మీదుగా కిందకి వస్తాం. కానీ మనం పొందుకునే అభిషేకం ఎలా తెలుసా? చాలా మంది ఒకేసారి ఆత్మతో నింపబడిన వాళ్ళలాగా ఫీల్ అవుతుంటారు. అది సాధ్యం కాదు. మొదట చీల మండలం వరకు, ఆ తర్వాత మోకాళ్ళ లోతుల వరకు, ఆ తర్వాత నడుము లోతు వరకు, ఆ తర్వాత భుజం లోతు వరకు. విన్నారు ఈ మాటలు? అలాగా మనిషి మునిగి ఈదలేనంతగా ఆత్మాభిషేకాన్ని చక్కగా క్రమక్రమంగా కింద నుంచి మనం పొందుకోవాలి. పాయింట్ మీకు అర్థమైందా? పరలోకం నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం పైనుంచి మన మీదకి వస్తూ ఉంటే అంచెలంచెలుగా దీవించబడుతూ అంచెలంచెలుగా మన స్థానం పెరగాలి, కానీ అంచెలంచెలుగా దిగజారిపోయే స్థితి అయితే విశ్వాస జీవితంలో ఉండకూడదు. సరే, ఈ విషయాలన్నీ ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేయాలన్నా, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని పతనావస్థకు చేర్చాలన్నా ఈ తలలో వచ్చే ఆలోచనలు. ఇక్కడ మాస్టర్ ఉన్నాడుగా, మాస్టర్ అప్పుడు మరి పరీక్షలు పెడుతుంటారుగా. రేత్రి పుస్తకాలు తీసుకెళ్ళి తలకడగా పెట్టుకునే బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. రేత్రి అంతా లెక్కలు ఎక్కేయాలంట లోపలికి. మరి ఆయన ఎందుకు మీకు ఎక్కేస్తే తల కింద పెట్టుకుని ఏమంటారు తెలుసా? తెల్లారి ఎగ్జామ్ ఉందిరా, ఇప్పుడు ఆ పుస్తకంలో ఉన్న లెక్కలని ఎక్కడెక్కితే నిశాంత్ చేస్తా ఉంటాడు ఇట్లాంటి పనులు. ఎరా తల్లోకి ఎక్కారంట. మొన్న ఈ మధ్య ఎవరు బైబిల్ పెట్టుకున్నాక బైబిల్లో ఎన్ని ఎక్కారంట. బైబిల్లో ఎక్కువ నీలో ఉన్న పేరు ఎక్కువ దాంట్లో. ఎవరు చెప్పారు మీకు ఈ ఆఫరు? తల కింద పెట్టుకుంటే ఏమండి తల్లో ఒక పుస్తకం తెక్కితే టీచర్లు ఎందుకు, స్కూల్స్ ఎందుకు? బుక్ తెచ్చుకుని ఎత్తుకెళ్ళి పెట్టుకుని పడుకోవచ్చు కదా. చాలా శ్రద్ధగా వినాలి. వ్యక్తిగత జీవితంలో దాన్ని పాటించకుండా ఏ కృపను మనం పొందుకోలేము. ఈరోజు ఒక 3 విషయాలు చెప్పడానికి ఇంత ఉపోద్ఘాతం చెప్పాను. శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో ఆధ్యాత్మిక మేలు కొరకనే ఆ మాట మీకు జ్ఞాపకం చేయడానికి. దేవుడు మనకిచ్చిన ఈ శరీరం, దేవుడు మనకు అమర్చిన ఈ శరీరం లోపల ఉన్న ఆధ్యాత్మిక జీవితాన్ని, మనస్సును, ఆత్మను కాపాడటానికి మాత్రమే. దాన్ని శరీరముతోనే మనం కంట్రోల్ చేసుకోవాలా. శరీరంతో చక్కగా ఎవరైతే నిబద్ధతతో ప్రార్థన చేస్తారో ఆత్మీయ జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది. ఆమేన్ అనరే? స్తోత్రం చెప్పరే? నువ్వు ఎంత శరీర క్రియలు కంట్రోల్ చేసుకుంటావో అంతగా ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లినట్లే. ఆమేన్ అనరే? పాపము చేయకుండా, లోక సంబంధమైన ఆచారాలు పాటించకుండా, లోక సంబంధమైన రీతిని నడవకుండా శరీరాన్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటావో లోపల ఉన్న ఆత్మను అంత కాపాడుతున్నట్టు. సింపుల్గా మీకు మాట చెప్తా. అయ్యా, నీకు బాడీ ఎందుకు ఇచ్చింది తెలుసా? నా జీవం లోపల ఉంది. నాసికారంధ్రాల నుంచి వదబడిన నా జీవం లోపల ఉంది. ఆ జీవం ఎప్పుడు బాగుండాలి కనుక దాన్ని కాపాడటానికే బాడీ ఇచ్చాడు. సకల సృష్టిని ఎందుకు చేశాడు తెలుసా? ముందు ఆదాం కోసం. ఈ స్కెల్టన్ అంతా ముందు ఎందుకు తయారు చేశాడు? ఆదాం కోసం. ముందు సృష్టిని చేసి తర్వాత ఆదాం చేశాడు. సృష్టికి ఆజ్ఞాపిస్తున్నాడు, నా బిడ్డ జాగ్రత్త. ఇప్పుడు ఆదామును ముందు చేసి తర్వాత ఆత్మను ఎందుకు ఊదాడు? ఆదామా, నీలో ఉన్న నా జీవం జాగ్రత్త. వాయికి ఏమన్నా బాధపడిందా? స్తోత్రం చెప్పండి. చాలా సెక్యూర్గా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోకపోతే గనక శరీర క్రియలే ఆధ్యాత్మిక జీవితాన్ని పతనావస్థగా చేరుస్తున్న సంగతిని జ్ఞాపకం చేయడానికి కొన్ని మాటలు మీతో చెప్తున్నాను. ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు అమర్చాడు అంటే, 1-2-3 విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఎందుకంటే మానవ జీవితంలో శరీరానికి మరి చేతులు, కాళ్ళు, నరాలు, చర్మం, మాంసం ఇవన్నీ కూడా దేవుడే ఇచ్చి మనల్ని నిర్మించుకున్నాడు. అవునా? ఆ నిర్మించుకున్న ఈ శరీరం ఎందుకు, ఏం చేయాలి ఈ శరీరం అని ఆలోచన చేస్తే 84వ కీర్తనలో ఒక చిన్న మాట ఉంది. దాంతో ఈరోజు మన సందేశం ప్రారంభించుకుందాం. 8:30కి ముగింపు అయ్యారని చెప్పాడు నాతో.
8:30 కల్లా ముగించేసి ఆయన మైక్ ఇచ్చేస్తా. 8:07 అయింది. ఓకే, చూడండి ఒకసారి 2వ వచనం చదవక్క. ఓకే, జీవము గల దేవుని దర్శించుటకు జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. శరీరం ఎందుకు? కోరహు కుమారులు చెప్తున్నారు, తలల పైకెత్తి వినండి. నా శరీరం ఎందుకుందో తెలుసా? నాకు దేవుడు ఎందుకు అమర్చాడో తెలుసా? ఇది దేవుని దర్శించుట కొరకు. మొదటి భాగం స్తోత్రం కలుగును గాక. ఏంటంట? దేనికోసం అంట? దేవుని దర్శించుట కొరకు, దేవుని కృప పొందుటకు, దేవుని నామాన్ని మహిమపరచుటకు కేకలు వేయునదిగా మా శరీరం ఉంది అంటాడు. మొదటి పాయింట్, శరీరము కేకలు వేయాలి. చెప్పండి, శరీరం ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దీని వివరణ కొన్ని మాటలు మీకు చెప్తాను. ఈ శరీరం అంట ఆనందముతోను, చూడండి, ఆ జీవము గల దేవుని నేను చూడాలని ఆనందముతో నా శరీరం ఏం చేస్తుందంట? కేకలు వేయించింది. దేవుడి శరీరాన్ని ఇచ్చిందే కేకలు వేయడానికి. ఏ కేకలు వేస్తారు? చాలా శ్రద్ధగా వినాలి ఈ మాట. ఏ కేకలు వేస్తున్నాం మనం భూమి మీద? ఇక మీకు తెలుసు, నేను ఆ లోతుగా అవన్నీ వెళ్ళట్లేదు. కానీ ఒక పాపపు కోట గోడలు కూలిపోటు కొరకు స్వరమెత్తి కేకలు వేసిన పరిశుద్ధుల ప్రార్థనలే యుద్ధ ఆయుధాలుగా దేవుడు మార్చివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధ ఆయుధాలుగా మార్చేశాడు. ఈ శరీరం సామాన్యమైనది కాదు. దీని వివరణ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు దీన్ని రకరకాలుగా తయారు చేస్తాడు. జుట్టు పెరిగితే ఆడవాళ్ళకి చాలా అందంగా ఉంటుందని దేవుని లేఖనం కూడా చెప్తే స్టైలిష్గా సగానికి కట్ చేస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు. అది లేటెస్ట్ అంటున్నారు, అది సమానంగా కట్ చేస్తున్నారు. నల్లగా ఉన్న వాళ్ళందరూ స్కిన్ లైట్ అనేది వచ్చిందంట. అది ట్యూబ్ తెచ్చో రాస్తున్నారు. ఎన్ని ట్యూబులు కొంట? ట్యూబ్ రాసినంత సేపు తెల్లగుంటాం. ఆ ట్యూబ్ పోయినాక ఏమవుతుందో తెలుసా? మళ్ళీ మాడిపోయిన మొహం అయిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ శరీరాన్ని ఎలా పడితే అలా యూజ్ చేస్తున్నాడు. నోట బూతులు మాట్లాడటానికి వెనకాడట్లేదు, సినిమాలు చూడటానికి వెనకాడట్లేదు, ఎదుటి వారిని కించపరచడానికి, ఎదుటి వారిని హీనపరచడానికి, పనికి మాలిన స్వార్థపు ఆలోచన చేయడానికి ఏమాత్రం వెనకాడట్లా. మీకు మీ శరీరపు విలువ చెప్తున్నాను. ఆ శరీరం అంట కేకలు వేయనదిగా ఉండాలంట. ఆ శరీరం నిజంగా కేకలు వేయగలిగితే, బోరలు ఊదగలిగితే, దివిటీని వెలిగించగలిగితే ఈ శరీరము ఒక యుద్ధ ఆయుధంగా పనిచేస్తుంది అనమాట. ఆమె నమ్మరా? స్తోత్రం చెప్పరా? ఐరన్ బాడీ రండి ఇది అంటారు కొంతమంది. ఏమంటారు? అది 4 వాంతులు 4 రోజులు అయితే బాడీ అంటారు. మరి ఐరన్ టాబ్లెట్లు వేసుకొని అంటారు. ఇక్కడ స్తోత్రం కలుగును గాక. విశ్వాస సంబంధమైన జీవితాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. భక్తుడు అంటాడు, నా శరీరం కేకలు వేస్తుంది, ఆనందముతో నింపబడింది. ఎందుకు? సినిమాకి వెళ్తాక. ఎందుకు? ఎదుటి వ్యక్తి యొక్క కుటుంబంలో రకరకాలైనటువంటి గలిబిలి కలుగు చేయటానిక, సంఘంలో గలిబిలి కలుగు చేయటాక, సమాజంలో గలిబిలి కలుగు చేయటానిక నువ్వు వేసే కేకలో నడురోడ్డు మీద నుంచుని ఆయన అంటాడు, నా దేవుని దర్శనము పొందుకొనుటకు అన్నాడు. మళ్ళీ అన్నాడు అన్నమాట, నా దేవుని దర్శించుటకు. అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు నాయన? అయ్యా నా కుటుంబాన్ని ఎప్పుడు దర్శిస్తావు? ఏది కేకలు మన దగ్గర? హరికి బాలిన మాటలు మాట్లాడమంటే మాత్రం బేభత్సంగా రోడ్డుకి మాట్లాడతారు. ఒక్కొక్కడు నేను ఇందా చెప్పానే, మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, గుడ్లు కత్తేసుకుని వద్దాడు. ఆడే చేస్తా ఈడే చేస్తా అంటాడు. ఆడికి బాగా తాళ్ళు ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ఆడికి వాంతులు 4 రోజులు అయింది. 4 వేసుకెళ్ళాలి. ఎందుకు ఈలోపు ఆ డైలాగు వినపడుతుందా? నా మాట ఏమన్నా ఏముండదు. నీరసం రంగం కొద్దిగా బస్తా చలని పెట్టిండారు నాకు అంటున్నాడు. ఈ మధ్య బస్తా అంట దాని పేరు, ఎందుకంటే పెద్ద పెద్ద పెడుతున్నారు ఈ మధ్య సెలవులు. ఈ శరీరంతో ఏం కేకలేస్తున్నావు? దేవా నీ దర్శనాన్ని చూడాలనుకుంటున్నాను. ఆయన మేము మొన్న వైజాగ్ వెళ్ళేసరికి తెల్లరగట్ట 4:30 చేరుకున్నప్పుడు కారు ప్రయాణంలో అప్పటికే జఫన్య శాస్త్రి గారు మోకరించి గంతులు వేస్తే
నీ దర్శనం కావాలి, నీ కృప నాకు కావాలని ఒక 50 మంది పిల్లలు అక్కడ కూర్చోబెట్టి 4:30కి బీభత్సమైన ధూపం వేస్తూ కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. సిగ్గుపడిపోయి నేనైతే అక్కడే సరి చేసుకున్నాను. నేను ఇప్పటికే గ్రామంతో ప్రార్థన చేయాలని తెల్లరగట్ట ప్రార్థన చేస్తున్నాను, కానీ తనను తాను అప్పగించేసుకుని అరుపులు కేకలతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. తెల్లరగట్ట 4 ఎందుకు దీవించబడరు సార్? మన కేకలు ఏమైపోయినాయి? మరి దేవుని సన్నిధిని చూస్తున్నాయా? తెల్లవారుజామున వేసి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈ శరీరాన్ని దేనికి వాడుతున్నామో ఇక్కడ నుంచి నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్ళిపో. ఈ శరీరం దేవుడు అమర్చినది, ఇది లోపల ఉన్న ఆత్మను కాపాడుటకు సెక్యూరిటీ, అంతే. ఆమేన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దీన్ని కాపాడుకోకపోతే ఆధ్యాత్మిక జీవితం దెబ్బతింటది. హృదయపు ఆలోచన పాపం చేయాలని అనిపించింది అనుకో, చెయ్యి వెళ్ళిపోయి పాపం చేసింది అనుకో, ఆధ్యాత్మిక జీవితం అంతా శిథిలమైపోతుంది. సింపుల్ అండి. తలెత్తికెళ్ళి ఆమెను మోహించెను అనుంది న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో, తీయద్దు కానీ అతడు దెలీలాను మోహించెను కాబట్టి, శరీరం మాట విన్నాడు కాబట్టి ఆమె ఆ ఒడిని తలగడగా మార్చుకున్నాడు. తలకాయ తీసేసుకోవాల్సి వచ్చింది చివరి, కళ్ళు పొడి చేసుకోవాల్సి వచ్చింది చివరి. ఇక శరీరం ఏది పనికి రాకుండా పోయి కట్టివే బంధించబడ్డాడు. 2 చేతులు 2 కాళ్ళు మొత్తం 4 బొండాలేసి బిగించి నాకు ఏం చేయగలడు మనిషి? చూస్తా కళ్ళు కూడా లేకుండా చేశాడు. ఈ శరీరాన్ని జాగ్రత్తగా వాడకపోతే ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, ఇప్పుడు సూపర్గా తిరగవచ్చు. బండేసి తిరుగుతావో, కారేసి తిరుగుతావో, అందంగా తిరుగుతావో, ఉయ్యారంతో తిరుగుతావో, ఎలాగైనా తిరగవచ్చు. కానీ ఈ శరీరాన్ని దేవుని మహిమ కొరకు గనక వాడకపోతే, ఈ శరీరాన్ని దైవ దర్శనం కొరకు గనక వాడకపోతే, ఈ శరీరంలో ఏది పని చేయకుండా బంధించబడతామేమో. మనం కూడా సంసోనులాగా సరి చేసుకోవడానికి ఈ ఆదివారం మనకి ఇవ్వబడింది. ఆమేన్ అన్నారా? ఈ ఆదివారం సింపుల్ అండి. అననీయ సఫీరులు పెద్ద అబద్ధమే వాళ్ళ, చిన్న అబద్ధం ఆడారు. ఎంతకే పొలం అమ్మారా? అవునండి, ఎంతకే. చిన్న గుర్తుపడ్డారు డబ్బు కోసం, అంతే. అసలు ఆ మాట ఎక్కడ చెప్పారు తెలుసా? పెద్ద అబద్ధం ఆడిన పేతురు గారి దగ్గర. పేతురు ఆడిన పెద్ద అబద్ధం ఏంటంటే ప్రపంచంలో ఎవడు ఆడంత అబద్ధం. యేసుప్రభువు ఎవరో నాకు పెద్ద అబద్ధం ఆడిన ఆయనకేమో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవడానికి టైం ఇచ్చాడు. చిన్న అబద్ధం ఆడిన ఆయనకి ఒకళ్ళ తెలియకుండా ఒకళ్ళు చచ్చిపోయారు. భర్తకు తెలియకుండా భార్య పిచ్చగా అబద్ధాలు ఆడేస్తూ ఈ శరీరాన్ని ఎలా కొలా మెయింటైన్ చేస్తున్న వారందరూ ఈరోజు సెట్ అయిపోలేస్తున్నాము. నీ నోట మాట, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ ఊహలు, నీ తలంపులు, ఉద్దేశాలు, నీ నడక, నీ పడక అంతా కూడా ఏ సునాములు సెపరేట్ అయిపోవును గాక. ఈ ఊర్లో ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే మన సంఘ యూత్ కొంతమంది అక్కడ బయట రోడ్డు మీద కూర్చున్నారు. నాకు చాలా బాధేసింది. అక్కడ కూర్చున్నారంట. అలా ఎందుకంటే ఇక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు నీ శరీరాన్ని పాట అయితే బ్రహ్మాండంగా జీవ తర్వాత ఏంటి పాడాలి. 3వ పాయింట్ ఉందలే, సజీవ అంటే దాని అర్థం లేదు. సజీవ యాగం అంటే నేను అర్థం 3వ పాయింట్లో చెప్తాను. 3వ పాయింట్ ఉంది అక్కడ ఉన్నాను. బాగున్నావా? నడకే నొప్పి వచ్చేస్తున్నప్పుడు నాయకు చూడలేను. పర్లేదు, ఎయిమ్స్ హాస్పిటల్ బాగా చూస్తారు వీళ్ళు. దేవుని స్తోత్రం వినాలందరూ దయచేసి. అంటే ఆ శరీరాన్ని దేవుని కొరకు ఎంత నలగొడుతున్నాం అనేది చాలా కీలకమైన భాగం. మీకు ఈ పాటికి బోధపడిందని నేను అనుకుంటున్నాను. ఈ భక్తుడు అంటాడు, నా దేవుణ్ణి దర్శనము చూచుటకు, నా దేవుణ్ణి దర్శించడానికి నా శరీరం ఆనందంతో కేక వేస్తుంది మందిరానికి వెళ్ళడానికి. కానీ ఎంత ఆనందంతో రాశారండి కీర్తన కౌరవ కుమారులు. మందిరానికి రావటమే మనకు చాలా కష్టమైపోతుంది, కోటానికి రావటమే చాలా కష్టమైపోతుంది, మోకాలు వేయటమే కష్టమైపోతుంది, కడుపు మార్చుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడమే కష్టమైపోతుంది. నేను అంటున్నాను కదా, ఈ శరీరాన్ని ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడుకుంటున్నావు. మేము ఎవరు దీనికి, మీ శరీరానికి మేము ఎవరు అండి మెయింటైన్ చేయడానికి? వచ్చే మాదే ఉంది. నీ శరీరం నీ ఇష్టం. నువ్వేం చూసుకుంటావో, ఎక్కడికి వెళ్తావో, ఏం నడుస్తావో, ఏం చేస్తావో మేము దానికి అధికారం కాదు కదా. జస్ట్ నువ్వు వాక్యం ద్వారా నీ శరీర క్రియలు జాగ్రత్త పరుచుకో అని చెప్పేవారేమే. కానీ దాని క్రియ మాత్రం దేవుడు అమర్చింది మాత్రం ఖచ్చితంగా కొన్ని కారణాల చేత మాత్రమే ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడన్న సత్యాన్ని అయితే గుర్తుపెట్టుకో. ఆమేన్ అనరే? దగ్గరగా ఆమేన్ చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి శరీరాన్ని ఇచ్చింది దైవ దర్శనాన్ని చూచుట కొరకు మాత్రమే. ఒకతను కొండ మీదకి వెళ్ళి మోకాళ్ళు వేస్తున్నాడు, ఒకతను గుహలో మోకరిస్తున్నాడు, ఒకతను సింహాల బోన్లో మోకరిస్తున్నాడు, ఒకతను అగ్ని గుండంలో మోకరిస్తున్నాడు. ఎన్ని తెలిసినయే. ఈ శరీరము ద్వారా ప్రార్థన చేస్తే దైవ దర్శనం కలగడం ఏంటి సార్?
ఈ శరీరం ద్వారా నోరు తెరిచి అయ్యా అని పిలవగానే ఆయన ముందు ప్రత్యక్షం అవటమేంటి సార్? తండ్రి, ఈ చిన్నవాడు చనిపోవాల్సిందేనని ఈ శరీరంతో ప్రార్థన చేస్తే శరీరాన్ని బ్రతికించి జీవపు ఓట తీయబడటమేంటి సార్? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నీకు అమర్చబడిన నీ శరీరాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని ఈరోజు దేవుని పేరట మీకు మాటలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు చాలా మంది ఈ శరీరాన్ని అనేక రకాలైన క్రియలకు వాడుతూ ఉన్నారు. నేను వాటిని లోతుగా చెప్పలేను, మిమ్మల్ని గాయపరచలేను. మీకు మీరే దాన్ని సమాధానపరచుకోండి. కొంతమంది ఈ శరీరాన్ని అమ్ముకుని వ్యాపారం చేస్తున్నారు. మన తరంలో అటువంటి వారు లేనందుకు, మన గ్రామంలో అటువంటి వారు లేనందుకు నేను సంతోషపడుతున్నాను. ఆయా ప్రాంతాల్లో, ఆయా సిటీస్లో ఇంకా శరీరాన్ని అమ్ముకునే వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఆ శరీరం విలువ ప్రభు గుర్తు చేయను గాక. ఆ పాపం నుంచి వారు విడిపించబడుదురు గాక. రోడ్డు పక్కన పడిపోయిన వాడి కోసం కూడా మనం ప్రార్థించే తరముగా లేపబడాలండి. తాగి పాసిపోగులు పడిపోయినోడి కోసం, దిక్కు లేక పక్కన రోడ్లు డివైడర్ మీద పడుకున్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసే కృప నీకు ఇస్తే కనుక నిశ్చయంగా నీ ప్రార్థన ఏదో ఒక రోజు క్రియగా మారుతుంది. 7 మొదలెట్టి 5,000 మంది 10,000 మంది అయినట్టుగా నీ ప్రార్థన కూడా ప్రతిఫలం తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. శరీరాన్ని అమ్ముకుని వ్యాపారం చేస్తున్నవాడు చాలా మంది లేకపోలేదు. శరీరాన్ని బట్టి అతిశయించేవాడు లేకపోలేదు. ఎట్టున్నారమ్మా? ఒక ఆమె ఇలాగే అందంగా ఉన్నానని సంఘంలో నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా ఇష్టం వచ్చినప్పుడు తయారయ్యేస్తా అని సేవకుడి మీద గొడవ పడిందంట. ఎందుకమ్మా మేకప్లు వేసుకున్నాం ఏంటి, అందం మోసం సౌందర్య వ్యర్థం వాక్యం అయితే పాస్టర్ మీద గొడవ పడిందంట. తనకున్న అందాన్ని బట్టి అయ్యగారి వ్యతిరేకంగా ఇలా వాక్యం చెప్పాడు. ఒక రోజున ఇలాగే గాలి ఎత్తుంటే నూనె మొహం నిండా పడిందంట. ఇంకెంత అందం ఉంటుందో మీరు చెప్పాలి. మామూలు అందం కదా, లేరిపోయిందనమాట. ఎలా అది నేను స్తోత్రం కనుక అందరి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, నీకు అమర్చబడిన శరీరం దైవ దర్శనాన్ని చూసే వరకు స్తోత్రం కలుగును కాక ప్రార్థన చేస్తూనే దేవుని సన్నిధిలో కేకలు వేస్తూనే ఉండాలి. ఈ శరీరం కేకలు వేయబట్టి ఎలికో కోట గోడలు పడిపోయి సార్. ప్రార్థన చేయమంటే గుళ్ళు ఎక్కడ చెప్తారు కదా, సాక్ష్యం చెప్పామంటే మా గుళ్ళో ఒక అమ్మాయి మైక్ మా ఇంట్లో అంటుంది. ఊరు అవతలకి వెళ్ళినప్పుడు గొంతుంది ఆ పిల్లకి. ఎంత ఉంది? ఊరు అవతలకి వెళ్ళినప్పుడు గొంతుంది. సాక్ష్యం చెప్పండి. ఏంటంటే మన జ్వరం వచ్చింది అంటుంది. తన గొంతుని మందిలో చాలా స్టైలిష్గా మాట్లాడుతూ నేర్చేది మధ్య. మీ సంఘంలో కూడా 2 టేస్ట్లో మార్మర్చుకుంది. నేను మా సంఘం గురించి చెప్తున్నాక అయ్యగారు మీరు కొంచెం ప్రాన్స్ ఇస్తే నేను ప్రాన్స్ కాదు, నేను చేపలు తినేది. ప్రార్థన చేయండి అనే మాట కూడా ఎంత స్టైల్గా మాట్లాడుతుందో తెలుసాక ప్రాన్స్ ఇస్తారండి. ప్రాన్స్ చేపల అక్షరన్నా దేవుని స్తోత్రం కలుగును. మీరు ప్రాన్స్ చేసి వెళ్తే మీరు మొదలుపెట్టి ప్రాన్స్ ఏంటిరా, ప్రాన్స్ కాదు ఫిష్. ప్రార్థన అంటాను కూడా నీకు ఎంత స్టైల్ ఎందుకమ్మా? స్తోత్రం చెప్పరా? నువ్వు కేకలెత్తే కోట గోడలో కూలిపోవాలంతే. ఆ పిల్ల అంత సైలెంట్గా చెప్పిందే. ఆ ఆయనతో తగాదాడేటప్పుడు చూడాలి. వానలో పచ్చ కప్పలు వస్తే బెగబెగలాడితే చూడు. ఊరు అవుతుంది వినప్పుడు దానికి ఏంటి ఇక్కడ దర్శకం, ఏంటి ఇక్కడ మేము గొంతు చేతులు చేస్తే నమ్మకన్నా అంటది అలా ఆయన. ఆ గొంతు గుళ్ళో వాడితే దురాత్మ పారిపోద్దుగా. ఆమె అందరూ ఎరుకో కోట కూడా కూలిపోద్దుగా. అమ్మో నలిగిపోతుంది శరీరం అంత కేకెత్తే. గుళ్ళో నోరు తెరవండి, స్వరవెత్తండి, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు నోరు పోద్ది కానీ మీరు మాత్రం నోరు తెరవు. ఏసే నోరు తెరవని వాళ్ళందరికీ ఈ పూట మార్పులు ఇచ్చును కాక. నీ శరీరము కేకలు వేయాలి. ఏం చేయాలి? ఏమండి అగ్నిలో కాలిపోతుంటే ఎన్ని కేకలతో సైలెంట్గా మాడతావా? మీ ఇంట్లో మంటలు రేగిని నువ్వు మంచమే పడుకున్నావు, మంటలు వచ్చాయి అంటావా? రాయుడు అమ్మో ఎక్కడున్నారా, ఎక్కడ తెచ్చారా, రంగా నన్ను కాపాడాలి. ఎలా కేకలు వేస్తావు? ఎందుకు అర్జెంటుగా మంటల నుంచి బయటికి రావాలని. నీ ప్రాణం మీదకి వస్తేనే అట్లా కేకలు వేస్తావా? గుళ్ళోకి వస్తే హాయిగా ఓకే మొన్న అంటాడు అలవాటు అయిపోయినకి. నేనన్నా ప్రారంభ ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తాను. అది ఎదురుగా కూర్చున్నాడు. పరిశుద్ధుడు తండ్రి అన్న. అంతేగా స్టార్టింగ్ మాట. అందరూ అలాగే చేస్తారు, కొంతమంది ఇంకో రకంగా చేస్తారు. పరిశుద్ధుడు తండ్రి అన్న. ఇక్కడికి అలవాటు అయిపోయింది అనుకుంటా. అవును ప్రభువా. ఏంటవును ఇప్పుడు ఆడంటే ఆడవునంటే నేను పరిశుద్ధుడా? పాయింట్ నోట్ చేయండి మీరు. పరిశుద్ధమైన తండ్రి అవును ప్రభువా. ఇక్కడికి అవును ప్రభువా, అవునయ్యా, అవునయ్యా అంటే అలవాటు అయిపోయింది. ఏకీభవించడం అంటే పరిశుద్ధమైన తండ్రి అవునయ్యా. ఏంటా ప్రార్థన అసలు?
నాకు మైండ్ మీద ప్రార్థన ఆపేసి నువ్వు చేసుకో ప్రార్థన, నేను చేయను నీకు. ఆయన పరిశుద్ధులను మరి ఎవడో కదా చంద్రబాబు గారు దేవుని స్తోత్రం కానీ ఇక ఆయన పరిశుద్ధులని వీళ్ళు స్టాంప్ అయితే ఆయన పరిశుద్ధులు అయ్యాడు. మరి స్తోత్రం కనుక ఎందుకు స్తోత్రాలు చెప్తారో తెలియదు, ఎందుకు ప్రార్థన చేస్తారో తెలియదు. ఒక్కోసారి భోజనానికి చేసే ప్రార్థన ప్రయాణానికి, ప్రయాణానికి చేసే ప్రార్థన భోజనానికి. గుర్తు తెచ్చుకొని మీ జీవితంలో జరిగిన పరిణామాలన్నీ. దేవుని దర్శనం కొరకే ఈ శరీరం కేకలు వేయాలి, అయ్యా ఒక్కసారి నన్ను దర్శించు, ఈ ఎరికో కోట గోడలు కూల్చే, నీ నోట మాట ఒక వెపన్ లాగా వెళ్ళుతప్పుడు, నీ నోట మాట ఒక వెపన్ లాగా వెళ్ళుతప్పుడు ఎప్పుడో తెలుసా, నీ శరీరం కేకలు వేయడానికి సిద్ధపడినప్పుడు. సమయం అయిపోతుంది, రెండో భాగంలోకి వెళ్తున్నాను. ఇదే శరీరం 119వ కీర్తన 120 వచ్చిన ఒకసారి చూడండి. 119వ కీర్తన 120 వచ్చిన ఒకసారి చూడండి దయచేసి. తాగుతారు గట్టిగా చెబుదా, ఇప్పుడు చెప్పా గట్టిగా అరిచి కేకలేమని. అది నీ భయము వలన నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. చాలమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది దేవుని సన్నిధిలో లోబడే తత్వాన్ని లేకుండా ఉంటారు. నా మాట వింటున్నారమ్మా అందరూ? ఈ విపరీత రాతలు ఆపి చక్కగా దేవుని మాటలు విన్న ఒక 5-10 నిమిషాల్లో నేను సందేశాన్ని ముగిస్తాను. శ్రద్ధగా వినండి. దేవుని సన్నిధిలో దేవుని మాటకు లోబడి దైవ చిత్తాన్ని చేసే వారిగా వణుకుచూ ఉండాలని లేఖనం చెప్తా ఉంది. ఎవడు దీనుడై నా మాట విని, ఎదురుగా చూడండి, వణుకుచూ ఉండునో నేను వారినే దృష్టించుచున్నాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎలా ఎందుకు వణకాలి మన శరీరం అంటే ఆ లేఖనం చెప్తా ఉంది, నీ భయము వలన. చెప్పండి, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది. మరి అది నిజంగా నీ హృదయాంతరంగాల నుంచి చెప్పగలిగి ఉండాలి ఈ మాట. సరిగ్గా బొత్తిగా దైవ భయము కలిగిన వాడవైతే దేవుని సన్నిధిలో వణుకుచు దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని దృష్టి నీ మీద ఉంటుందనే లేఖనం చెప్తా ఉంది కదా. దైవ భయం ఎక్కడ? బొత్తిగా కడుపులో దేవుని భయం లేకుండా పోయిందిగా. దేవుని భయమే లేనప్పుడు ఇక దైవ సేవకుని భయం ఎక్కడ ఉంటుంది? అర్థం చేసుకోండి. మీరందరూ చక్కగా మంచి ప్రార్థన పనులు, మంచి సంఘం. నేనంటే ఎవరిలోనే నీ చేదైన వేరు ఎక్కడైనా ఎవరిలో ఉంటే సరి చేసుకోవడానికి పేతురుకి అవకాశం ఇచ్చినట్టు ఈ ఆదివారం మనకి ఇచ్చాడు. రేపు పొద్దున్న నమ్మకం బతుకుంటాం, నమ్మకం ఎవడుకుంది? చాలా సాక్ష్యాలు. మనం ఇప్పుడే వచ్చాడు, నాతో మాట్లాడి అట్లా దొడ్లోకి వెళ్ళాడంట, కాలు జారి పెట్టాడంట, టైర్స్ చచ్చిపోయాడంట అని ఇన్నెన్నా నేను. రేపు బతుకుంటాం నమ్మకం మనకుందా? ఇందా బాగున్నాడండి, ఇందా చచ్చిపోయాడంట అంటారు చాలా మంది. రేపు బతుకుంటాం ఎవరికీ గ్యారంటీ లేదు సార్. ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది జీవితాలు. నేను అంటాను, అననీయ సైపేరాలకి ఒక క్షణం కూడా ఇవాళ సరి చేసుకోవటానికి వెంటనే చచ్చిపోయారు. చిన్న అబద్ధం, కక్కుతే కూడా డబ్బు బీభత్సమైన అబద్ధం. ఆయన ఎవరో నాకు తెలియదమ్మా. ఆయనకేమో పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆ పేతురే మనం. పేతురు అంటే బండ మీద కట్టిన సంఘం. ఆమె ఇవాళ ఉదయానికైతే ప్రభు మనకు అవకాశం ఇచ్చాడు. రేపు ఉంటుందో లేదో నాకైతే మనం సరి చేసుకోవడం ఏ పూట కాకుండా ఈ పూటకు దొరికింది మన స్టేట్మెంట్ అని. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధిలో దైవ భయము కలిగిన వారే వణుకుచుండాలని ఈ కీర్తన యొక్క భావం. 119వ కీర్తన 120 వచనంలో రకరకాలుగా వణికే వాళ్ళు చాలా మంది ఉంటారు. అదంతా నేను చెప్పక్కర్లేదు. కొన్ని సంఘాల్లో కనపడితే అసలు మన ఉపదేశం బోధించే సంఘాల్లో అయితే ఆ భయం లేదు. దేవుని స్తోత్రం. కేవలం దేవుడు అంటేనే భయం, కేవలం వాక్యం అంటేనే భయం మనలో ఉండునుగాక. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు అంటేనే భయపడ్డప్పుడే దైవజనుల గురించి కాస్తైనా మనం ఆలోచన చేస్తాం. దేవుని భయం ఉన్నప్పుడు దైవజనుల భయం కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుని సన్నిధిలో వణుకుచూ ఉంటారో, మిమ్మల్ని లోబడిపోమని, దండాలు పెట్టమని, సాష్టాంగ పడమని, గచ్చ ఉడికిపోమని చెప్పడానికి నేను రాలేదు. కానీ దేవుని భయం నీ లోపల ఉంటే వణుకుంటూ సమయానికి వచ్చి కూర్చుంటావు మందిరంలో. దేవుని భయం నీ కడుపులో ఉంటే ఖచ్చితంగా గంట ప్రార్థనలో నువ్వు ఉంటావు, తెల్లవారుజాము ప్రార్థనలో నువ్వు ఉంటావు. దేవుని భయం నీ కడుపులో ఉంటే ఖచ్చితంగా అందరితో భూమి మీద సమాధానంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు. దేవుని భయం నీ కడుపులో ఉంటే ఎక్కడ చుట్టుపక్కల ప్రార్థన చేసిన ముందెళ్ళి, మనుషుని బట్టి కాదు, ఎవరిని బట్టి ఉండాలి భయం? దేవుని బట్టి భయం ఉంటే ఈ శరీరం కంట్రోలింగ్ వేరే ఉంటుంది అంటున్నాను. నా సందేశం అంతా శరీరం గురించే.
ఈ శరీరం బహు గొప్పగా కేకలు వేయగలిగితే ఎన్ని కోట గోడలైనా కోల్చగలిగిన వెపన్ అని చెప్తున్నాను. ఈ శరీరం ఎంత దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో వణుకుచూ ఉంటుందో దేవుడు ఆ ప్రయాసను చూసి, ఇదిగో ఆ నలుగురు పెంకులు పీకి మంచంతో కిందకి దింపుతుంటే పేషెంట్ను చూసి స్వస్థపరిచడం రాయబడలేదు, కానీ వీళ్ళ వణుకుచు కష్టపడుతూ విశ్వాసముతో మంచముతో సహా అక్కడికి దింపిన వీరిని చూచి ఆయన, అదిగో అతని పాపాలు క్షమించబడి ఉన్నాయని అతన్ని స్వస్థపరిచాడు. దేవుని భయం ఉంటే ఖచ్చితంగా నీ స్తుతికోటాలను పాల్గొనాలిగా. దేవుని భయం ఉంటే ఖచ్చితంగా దేవుని సేవకుడు నీకు అప్పగించిన పనిని నువ్వు చక్కగా చేయాలిగా. దేవుని భయం నీ కడుపులో ఉంటే చక్కగా దేవునికి ఇచ్చిన ఆ యొక్క సంపాదనలో 10వ వంతు తీయాలిగా. మా మందిరంలో 7 రోజులు కరెక్షన్స్ అని మీటింగ్స్ పెట్టారు. నిన్న ముగింపు 1 నుంచి 7 వరకు కరెక్షన్స్. మీటింగ్ టైటిల్ ఏంటి? కరెక్షన్స్. అంత అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం నుంచి చెప్పే ప్రసంగం 7 రోజులు కూడా. మీటింగ్స్ పేరే కరెక్షన్స్. అమ్మా, ఇక్కడ ఎవడు గొప్పవాడు కాదు, ఎవడు తక్కువడు కాదు. ఎవరైనా ఏదైనా పొరపాట్లు చేస్తుంటే కరెక్షన్స్ చేసుకోవడానికి ఈ వారంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని ఒక్కొక్క పాయింట్ కరెక్ట్ చేసుకుంటూ వస్తే గత రాత్రికి సంఘంలో పెనుమార్పును దేవుడు అనుగ్రహించాడు. వారికి ఆ విషయం విపులంగా అర్థం కావడానికి ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఇశ్రాయేలు ఏం చేశారు, మనం ఏం చేయకూడదని ప్రతిదినం కరెక్షన్స్. ఒక్క రోజే నేను వైజాగ్లో ఉన్న రోజే యేసురాజుని పంపించాను. కాబట్టి మన జీవితంలో ప్రతిదినము కరెక్షన్ చేసుకోవడానికి మనం ఇష్టపడగలిగితే మన శరీరం, ఏమండి నీకు బాగోట్లేదు, నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగి కింద పడిపోతున్నావు అంటేనే దీన్ని కంట్రోల్లో పెట్టడానికి ఎన్ని కరెక్షన్ చేసుకుంటావు. టయానికి భోజనం చేస్తావు, టయానికి బెళ్ళు వేసుకుంటావు, మాట్లాడండి, పెద్ద పెద్ద భార్యతో పనులు చేయు, అదేనా ఇన్ని కరెక్షన్స్ ఉంది. ఏంట్రా ఏం తింటలేదండి, ఆరోగ్యం ఏం బాగోట్లేదండి, అందుకే నేను ఏం తింటలేదండి. ఎంత కరెక్షన్ చేసావు. మరి భక్తి జీవితాన్ని కరెక్షన్ చేయలేకపోతావు. దైవ భయం లేదు, ఇప్పుడు చచ్చిపోతామనే భయం. సింపుల్. ముసలిదాన్ని కాకేసి ఏమ్మా ఏంటికి ఇక్కడ భూమి మీద మాకు అడ్డం వెళ్ళిపోయేదానికి అన్నా. ఆమె ఉందో తెలుసా, ఉన్నాయి స్వతంత్రంగా అన్నాలే, బ్యాన్ నేను ఊరిని వేసి పెడతాను నీకు, ప్రభువునందు నిద్రించని వెళ్ళిపోరాదు భూమి మీద అడ్డం అన్నా. భలేగా అన్నావు కానీ అంటే అవుతాను కానీ నేను ఉంటాను లేదో తెలియదు, బ్యాన్ మాత్రం ఊరిని వేసి పెట్టి అని అంట శివుడు అంది. అసలు ఆ రోజు కోసమే చూస్తున్నానయ్యా. ఏముంది అసలు ఈ బతకటం కంటే సావటం మేలని ఎందుకయ్యా, నేను బతికి ఎవరికి ఉపయోగం అయ్యా అని ఉంది. జీవితం మీద బాగా రిజెక్షన్ మూడ్లో ఏంటికి నా బతికి అన్నట్టు. పింఛనీలో 2500 ఖర్చు పెట్టి నెల పిల్లలు తెచ్చుకుంటుంది ఎందుకు, మరి ఒక నెల మాకైతే ఆటోమేటిక్గా వచ్చిందిగా. మాకు మీరు నోట్ చేయండి, విషయం నీకు అర్థమైందా? 4000 పింఛన్ 2500 బిళ్ళలకు అయిపోతున్నాయి. ఎందుకు బిళ్ళలు ఒక నెల మానేది ఈ మాట నెరవేరిపోతుందిగా. మనం అడిగినప్పుడే ఈ బతుకుతుంది కంటే సావటమే మేలయ్యా అంది. 2500 పెట్టి పిల్లలు తెస్తాం. ఎందుకమ్మా ఒక నెల తేకుండా ఉంటే అయిపోతాను అన్నాను అనుకో, నిజంగా రాలిపోతే నా మీద బ్యాన్ పెట్టారేమో, ఈ అనబడితే చచ్చిపోయింది అంటారు. జ్యోతి పెట్టిన ఉంటే ఉండిపోతే మనుషులు ఊరికి అట్లా చెప్తారు, చచ్చిపోతాం అనుకున్నాను, ఈ బతుకు నాకు ఎందుకు అనుకున్నాను అంటారు. కానీ శరీరాన్ని ప్రేమించిన వాడు ఎవడున్నాడు చెప్పండి? శరీరాన్ని ప్రేమించిన వాడు ఎవడున్నాడు ఈ రోజుల్లో? ఎట్లా పడితే అట్లా పారేస్తాం శరీరాన్ని. చాలా జాగ్రత్తగా కంట్రోల్గా. ఈ రకం సబ్బు నాకు పడతలేదని మనిషితో సబ్బు మాట్లాడదా, 100 సబ్బులు పెట్టినా పావు గంట గిట్టారు ఏం చెప్తుంది మట్టి. మాట్లాడేయండి నువ్వు. ఈ శరీరం మట్టి శరీరం కదా, స్తోత్రం చెప్పరే. అందరికీ ప్రీతి ఉంటుంది శరీరం మీద, కానీ నేను అంటాడు దైవ భయం కూడా దానికి తోడైతే కంట్రోలింగ్ బీభత్సం ఉంటుంది. హల్లెలూయా. షుగర్ వచ్చిందంటే ఫుడ్ మెయింటైన్ చేస్తున్నాం కదా. ఏ గారు ఈ మధ్య వైట్ రైస్ మానేసాడని కొరల బియ్యం తింటున్నానని చెప్పాడు మొన్న. బ్రౌన్ రైస్ తింటున్నాను ఏ గారు అన్నాడు. దేవుని స్తోత్రం. కంట్రోల్లో పెట్టాడు ఆయన. దానికి మించిన దైవ భయం కూడా ఉన్నది. దేవుని స్తోత్రం. ఉంటే పోతే పోతాం. పరలోకం ఎంతకంటే ఇంకా కావాల్సింది ఏముందంటాడు చెప్పండి అన్న. ఎప్పుడు అడిగినా సరే అసలు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నాం. ఎంత ఇంకా తిరగలేకపోతున్నాను, సేవ చేయలేకపోతున్నాను, రెడీగా ఉన్నాడు ప్రభా, ఎప్పుడు పిలుస్తాను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. నీ ఆరోగ్యం కోసం నువ్వు శరీరాన్ని ఎంత కంట్రోల్ చేస్తున్నావో ఆధ్యాత్మిక జీవితం కోసం కూడా నువ్వు కనుక కంట్రోల్ చేసుకోగలిగితే, సెటప్ చేయగలిగితే, నీ జీవితం దేవుని సన్నిధిలో భయపడుతూ కనుక దాన్ని కంట్రోల్ చేయగలిగితే దేవుడు నేను ఇంకెంతో గొప్పగా ఆశీర్వదిస్తాను. స్తోత్రం కలుగును గాక. చాలా మంది చెప్పే విధానం మాటల వరకే ఉంటుంది, క్రియలు చేయరు. దేవుని సన్నిధిలో వణుకుచు
దైవజనులకు విధేయతగా ఉంటూ వాక్యానికి లోబడే తత్వం లేకుండా ఉంటారు. ఊరినే చెవులతో విని బాగా చెప్పాడు అయ్యగారని చెప్పి వెళ్ళిపోతారు, కానీ శరీరం లోపరుచుకునే ఆ కృపను పొందుకోలేకపోతున్నారు. అపోస్తలుడైన పౌలులాగా నా శరీరాన్ని నలగొట్టేసుకుంటానయ్యా, లేకపోతే నేను సరిగా ఉన్నట్టు అనిపించట్లేదు, నా శరీరాన్ని నలగొట్టుకోవాలనిపిస్తున్నాయా, పొడుచుకోవాలనిపిస్తున్నాయా అని. ఎందుకు? ఇది సరిగా ఉంటే నా ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది అని పౌలు గారి ఉద్దేశం. ఈరోజు టోటల్గా నేను చెప్పే సందేశం అంతా శరీరాల గురించే. మనకు అమర్చబడిన శరీరం మన ఆత్మను కాపాడటానికే, మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి, శరీరం కేకలు వేయాలి. రెండు, శరీరం దేవుని సన్నిధిలో వణకాలి. రాసి పెట్టుకున్నారు రెండు. ఇకపోతే మూడవది కూడా చెప్పి ముగింపు మాటలు చెప్తారు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము ఆమేన్ చెప్పండి ఒకసారి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన శరీరముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించండి. ఇందాక పాడుకున్నాక సజీవ యాగము. సజీవ యాగం అంటే తెలిసారా నీకు? తెలుసా? ఏం చెప్పు. అది తెలుసా? బతుకుండగానే మన శరీరం మీద కిరసనాలు పోసి అంటీయటం. తెలుగులో చెప్తున్నా, యాగము, హోమము, అంతే కదా. మనం బతుకుండగానే మన మీద పెట్రోల్ పోసానికి ఎట్లుంటుంది? బాగుంది, చాలా బాగుంది అంటావా? ఆ కేకలకి ఊరవతలకి వెళ్తుంది మీ స్వరం. అయ్యా, నా శరీరాన్ని సజీవంగా ఉండగానే నీకు అప్పగించుకుంటున్నానయ్యా, స్తోత్రం కలుగును గాక. పాటలు పాడి వదిలికూడదు కదండి. ఖచ్చితంగా ఆ పాట యొక్క అర్థం ఏంటో గ్రహించి అలా మనం ఉన్నామో లేమో తెలుసుకున్నప్పుడే ఆ పాట పాడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి అందరూ. వచ్చి తాగిపోతూ వచ్చాడు, మైకి ఇస్తే పాట పాడతానన్నాడు. ఏమన్నాడు? ఆత్మతో నింపు దేవా అన్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు, ఆ పాటకి ఆడికి ఏమైనా సంబంధం ఉందా? ఫుల్లుగా నింపు పడతారు కృషేపు అయితే అవతలకి వెళ్ళి. మనం పాడే పాట మన జీవితంలో నెరవేర్పు కలిగి ఉంటేనే ఖచ్చితంగా ఆ పాట పాడాలని ఒక హెచ్చరిక మీకు ఆనబెట్టుచున్నారు. ఖచ్చితంగా దీన్ని గ్రహించాలి. సజీవ యాగముగా మా శరీరము. కానికే ఇట్లా ఈ మధ్య శరీరం ఎక్కడ సమర్పిస్తాం? ఆగమ్మా, మా మందిరంలో 3 ఏళ్ళు అయింది కానుక పాట తీసేసి. ఆ కానుక పాట పాడి కానుకేసే టైంలో అప్పుడప్పుడు వచ్చి కానుకేస్తా ఉండేది ఒక ఆమె. ఎప్పుడైతే అసలు కానుకే పట్టణం, కానుక పాట లేదు, ఆ మూల పెట్టుకుంటుంది. వేయాలంటే వేయాల్సి ఏంటి, ఎవడైపోయిన బాధ లేదని ఆ మూల పెట్టి వదిలేస్తే అది మంచి అవకాశముగా ప్రభు ఆమెకి ఇచ్చినట్టున్నారు. ఎప్పుడు వేసిందో తెలీదు, ఎప్పుడు వేసిందో తెలియదు, వెళ్ళిపోతా ఉంటుంది. కానీ ఇవన్నీ ఎవరు చూస్తారు? ఆమె వేసిన కాసులు కూడా దేవుడు చూశాడని లేఖనంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పరే. కానుకే సమర్పించలేకపోతే ఇంక నీ శరీరాన్ని సమర్పిస్తావమ్మా. ఈ మాట అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ శరీరము దేవునికి ఎలా అప్పగించాలి? ఎందుకంటే తీసుకో వాడుకో అంటే నీ బాడీ ఆయన ఏం చేసుకుంటాడు? పరిశుద్ధము అనుకూలమైనదిగా. ఎలా ఏంటి ఎంతలా అయిపోతున్నావు? నీకు ఎవరన్నా పిల్లలు ఇస్తారా అన్నాడు. కలర్స్ ఉందిగా అన్నాడు. ఏంటంట? కలర్స్కి వెళ్ళి తన నచ్చుంటిగా పొడవు వెడల్పు తగ్గించేస్తున్నారు. ఏం తగ్గిస్తున్నారు? పొడవు వెడల్పు తగ్గించేసి మొత్తం నీరు గారిపోయి మొత్తం నా దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోయింది, కొలెస్ట్రాల్ తప్పి అని చెప్పి సన్నగా వచ్చేస్తున్నారు. వచ్చేసి మళ్ళీ మెల్లిగా బోరల్లే ఉబ్బుతున్నారు. మన జార్జ్ బుష్ గారు కూడా చాలా సన్నగా అయిపోయాడా, మళ్ళీ మెల్లిగా లావైపోతున్నాడు. మళ్ళీ పాఠశాలను బయట తెస్తున్నాడంట. గమనించాలి. చాలా మంది అనుకునే విధానం, నీ భార్యకు నచ్చాలని నీ శరీరాన్ని చాలా కరెక్ట్ చేస్తావే, నీ భర్తకు నచ్చాలని శరీరాన్ని చాలా కరెక్ట్ చేసుకుంటావే, సమాజం నన్ను లావడని అదే విధంగా తిడుతుందని దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తామే. చాలా శ్రద్ధగా వినాలి. కానీ ఇక్కడ అంటాడు పరిశుద్ధమైనదిగాను నాకు అనుకూల. అసలు నాకు ఆ మాట అడగల, ఇంకా నాకు ఆ మాట అడగల. దేవునికి అనుకూలమైన శరీరం కావాలంటే భూమి మీద ఒక మరియ శరీరం దొరికింది అయ్యారు. ఆమెనంటే దేశం అంతా ఎదిగితే అమ్మా నువ్వు ధన్యురాలివి. ఎందుకో తెలుసా?
జగద్రక్షకుడు నీ గర్భాన భూమి మీదకి రావడానికి ఎన్నుకోబడిన శరీరం నీది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం. మరి అమ్మ శరీరం దేవునికి అనుకూలంగా కనబడింది. స్తోత్రం కలుగును గాక. ఆయన కూడా మనతో ఉండి మనతో క్రియ చేయడానికి దేవునికి అనుకూలమైన శరీరంగా మార్చాలంట సార్. దీన్ని మనం ఏం చేస్తున్నాం? మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. కొంచెం లావు తగ్గాలి, వెయిట్ పెరగాలి, చెప్పులు పెరగాలి, గుబ్బలు పెరగాలి. గుబ్బలు పెరగాలి నేను థైరాయిడ్తో ఆటోమేటిక్గా పెరిగిపోతాం. విన్నావా? ఒక లేయర్ దిగుద్ది కిందకి. పాయింట్ ఉన్నారా? మొన్న ఒక అమ్మ ఇట్లా ఉండేది, కొంచెం ఇప్పుడు ఇంకో లేయర్ వచ్చింది. అంటే 2 గంటలాగా ఏంటన్నా థైరాయిడ్ మరి మన కంట్రోల్ ఏది ఉండదు. నిజమండి, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళందరికీ రకరకాల జబ్బులు వచ్చినాయి. ప్రభు దేవుడు నేను వేయించుకోలేదు కాబట్టి ఇంత ధైర్యంగా మాడుతున్నాను. మేము స్తోత్రం కలుగును కాదు. అంటే వేయించుకున్న వాళ్ళు భయపడిపోమని కాదు. ఈ శరీరాన్ని ఎలాగో మనం మార్చుకుందాం అనుకుంటాం, ఇది ఎలాగో మారుద్ది. కానీ ప్రభు అన్నాడు, నాకు అనుకూలంగా మార్చు. ఆమేనండి. నాకు అనుకూలంగా మార్చు, పరిశుద్ధంగా మార్చు. చేతితో చేసిన పాపాన్ని కడిగి వేసుకో, కాళ్ళతో చేసిన పాపాన్ని కడిగి వేసుకో, కళ్ళతో చేసిన పాపాన్ని, నోటితో చేసిన ఏదైనా ఈ శరీరముని పరిశుద్ధమును అనుకూలమునై ఉన్న శరీరముగా మార్చి సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడానికి ఈ శరీరం నీకు ఇవ్వబడింది. ప్రైజ్ ది లార్డ్. పక్కన కొడవలు తీసుకుని కోతకి వెళ్తే ముక్కిరిగిపోతే ఆడికి ఎంత భయపడిపోతారో తెలుసా మనోళ్ళు? అమ్మో అది మామూలు కాదు, రాక్షసి ఒకే ఒకటి ఇచ్చింది, కాటూరు కత్తులు కొడవలంటే మాట్లాడితే దానికి ఆ కొడవలు ఇగిపోతే ఎట్లా కంగారు పడిపోతారు. పక్కన అప్పు తెచ్చిన ఆ కొడవలకి నువ్వు అంత భయపడిపోతున్నప్పుడు ఈ శరీరం దేవుని దగ్గర మనం అప్పు తెచ్చుకున్నాను. ఆమేనండి. మరలా చాలా జాగ్రత్తగా దీన్ని మనం పసిపిల్లవాని వంటి దేహంతో భూమి మీదకి తెచ్చాడు, నిష్కలంకులుగా తెచ్చాడు, మడత మచ్చ డాగు ఏది లేకుండా భూమి మీదకి తెచ్చాడు. మళ్ళా పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా అయ్యా నేను నిష్కలంకులుగానే ఉన్నాను, నువ్వు ఎలా ఇచ్చావు అలాగే కాపాడుకున్నాను, ప్రతి క్రియను శుద్ధి చేసుకున్నాను, ఈ శరీరాన్ని బాగు చేసుకున్నాను, నా హృదయ అంతరంగం ప్రాణాత్మ శరీరం అన్నిటినీ శుద్ధి చేసుకుని ఉన్నానని నమ్మకమైన సాక్షిగా మనం నిలబడాలి కదా. దేవుని స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఈ శరీరంలో పుట్టే ఈ చెడ్డ ఆలోచనలే శరీర క్రియలన్నిటిని తగలబెట్టేస్తున్నాయి. దయచేసి ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ శరీరం నీకు అమర్చబడింది కేకలు వేసి ప్రార్థించడానికని, ఈ శరీరం నీకు అమర్చబడింది దైవ భయము కలిగి సన్నిధిలో నడవాలి అని, ఈ శరీరం నీకు అమర్చబడింది ఇదిగో సజీవ యాగముగానే దేవునికి సమర్పించుకొని పరిశుద్ధమును అనుకూలమైన జీవితం జీవించాలని దేవుడి శరీరం ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుందరు గాక. ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కోరుకుంటున్నాడు దేవుడు, నిష్కలంకులుగా కోరుకుంటున్నాడు దేవుడు. ఎట్టబడితట చెడ్డ క్రియలు చేసి మురికి పట్టించి దౌర్భాగ్యమైన క్రియలు చేసి ఎందుకు పనికిరాని శరీరంగా కాదు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన శరీరంగా దీన్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ బోధ మీకు అర్థమైందా? ఈ శరీరంతో పాపము చేయడానికి కోరుకున్నాడు. తన శరీరం కనపడకుండా శత్రువుల గుళ్ళో చచ్చిపోవాల్సి వచ్చింది సంసోను. అవునా? ఇది శరీరాన్ని దేవుని కొరకు సజీవ యాగంగా సమర్పించుకోవడానికైనా అగ్నిగుండానికి వెళ్ళిపోయిన వాళ్ళు. నిజంగా ఏదైతే దేవుని కోసం మనం పోగొట్టుకోవడానికి ఇష్టపడతామో దేవుడు దాన్ని 2 పాళ్ళు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు ఆయన వాక్యం చెప్తూ చిన్న మాట చెప్పాడు. ఏంటి తెలుసా? అయ్యా దావీదు గొలియాతుని ఎలా జయించాడు? ఎలా చంపాడురా? ఓడిసేలా నువ్వు అరే చెప్పలా చెప్పు చెప్పండి. ఓడిసేలా అందాక నువ్వు ఎట్లా తెలిసింది చెప్పండి. మిమ్మల్ని అన్నాం గురి చూసి కొట్టాడు. ఇంకా అమ్మా రాయి పెట్టుకుంటాడా? పోనీ రాయి పెట్టుకుంటాడు, 5 రాళ్ళు రాయి. ఇంకోటి యుద్ధం యెహోవాదేనని విశ్వాసంతో. అంతేనా? వెరీ గుడ్. ఇంకా చెప్పండి. మీకు తెలిసింది అన్నీ కరెక్టే, నేను తప్పట్లా, ఇవన్నీ కరెక్టే. దేవుని లేఖనానుసారంగా మనం చూస్తే ఆ యుద్ధంలో నిజంగా మీరు చెప్పిన పాయింట్ అంతా కరెక్టే. దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఈ యుద్ధము చేసేది యెహోవాయే అనే ధైర్యంతో ఆయన యుద్ధానికి వెళ్ళినట్టు మనకు కనపడుతుంది. రాయి ఎత్తుకెళ్ళాడు, ఒడిసెలు తీసుకెళ్ళాడు. బాగుంది. ఇంకా మీకు అర్థమయ్యేలా ఒక చిన్న మాట చెప్తాను. ఇదే రూట్లో ఒక దైవజనుడు వేరే ఒక విధానంలో చెప్తుంటే మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది నాకు. అసలు ఇంత ప్రత్యక్షత అసలు ప్రభు ఇన్నిసార్లు వాక్యం చదివాను, నాకు ఎప్పుడు అర్థం కాలేదు కదా నేను ఆలోచింప చేసే విధానంలో ఆయన మాట చెప్పాడు. ఏంటన్నమాట అంటే దావీదంట
గొలియాతును చంపింది కర్రతోనే, అదే సారీ ఒడిసెలతోనే, రాయితోనే, విశ్వాసంతోనే, ధైర్యంతోనే ముందుకు వెళ్ళాడంట. కానీ ఖచ్చితమైన ఒక మాట చెప్పాడు సార్. ఏంటి తెలుసా? దావీదు గొలియాతును చెప్పింది వీటన్నిటితో మీరు అనుకుంటున్నారా అని ఒక చిన్న ప్రత్యక్షత చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఆయన గొలియాతును చెప్పింది సాక్షితో అన్నాడు. ఆమెనండి దేంతో అంట? వాడి గుండెలో భయం పుట్టించాడంట, వాడి వెన్నులో వణుకు పుట్టించాడంట. ఏం చెప్పాడంట? గిరిలోకి బరిలోకి వెళ్ళి సాక్షి చెప్పాడు. మొన్నేరా సింహం వచ్చింది, వేసి పడేశారు. ఆమెనంట మొన్నేరా ఎలుగుబంటు, దాని పేరేంటి? మనం జరిగిన వాటిని చెప్తారు కదా మన వాళ్ళు. ఇక్కడ సాక్షి మీరు కూడా కంట చెప్తారు. ఒకళ్ళు 2 ముక్కలేనా? ఆమె ఆటో ఎక్కానయ్యా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము, ఆటో సెలవు ఇవ్వలేదు, దీంతో దాన్ని బట్టి సిరిగిపోయి ఇవన్నీ మాకెందుకు సాక్ష్యం మన హామీ చెప్తుంది. చివరి అక్కడికన్నా హాస్పిటల్కి వెళ్ళాను, బాగుపడ్డాను, వందనాలు. దానికి అరగంట పట్టింది. ఏమి ఇక్కడ ఆటో ఎక్కిన కానించి దిగి చేతిపోయేదానికి చెప్పిందండి. టైం అంతా సాక్ష్యానికి అయిపోయింది. ఆ సాక్ష్యాలు ముగించి కుదించి చెప్పాలని వాడు ఊపారు. బతులు ఆడుతున్నారు మిమ్మల్ని, ఈ పోతే బాధపడతారు కొంతమంది. అక్కడ సాక్ష్యం ఏం చెప్పాడు తెలుసా? అంటే మీకు మాట చెప్తున్నాను, వెనక్కి తిరిగి చూసుకో. హలో, గతం ఎలా ఉందో గుర్తు పెట్టుకోగలిగితే, నీ గతాన్ని గుర్తు చేస్తే అపవాది గడికి వణుకు పట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొన్నే సింహం వస్తే చీల్చి పడేసా, మొన్నే ఎలుగుబంటి వస్తే చీల్చి పడేసా, దాన్ని మేకపడం తీసేసాడు. సాక్ష్యం చెప్పి చంపేశాడంట ఆయన్ని. నీకు అర్థం? అసలు ఆవజీవాలు అప్పుడే కుంగిపోయినాయి అంట. ఎంత గొప్ప ప్రత్యక్షత! దైవజనులు జబరాజు గారు ఈ మాటలు చెప్తాను, నేను రాసుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. సాక్ష్యం చెప్పి చంపేశాడు సార్ గొలియాతుని. మనం మన మన గురించి సాక్షి చెప్తే మరి జనాల్లో ఎట్లుంటే నీకే చెప్పాలి. నీ గురించి నీకే తెలుసు, నాకు తెలుసా? స్తోత్రం. నీ గురించి మంచి సాక్ష్యం గ్రామంలో వినబడును గాక. గొలియాతు కంట ఈ మాట చెప్పినప్పుడే ఓ రకమైన కృంగుదలు వచ్చేసిందంట. ఏంటి సింహం చెప్పాడా, ఏంటి ఎలుగుబంటిని చెప్పాడని శత్రువు నీ సాక్ష్యాల గురించి భయపడిపోవాలండి. మనకే సాక్ష్యం ఉంది ఊరిలో? నీ గురించి ఎవరిని అడుగు, నీ వాడకట్టులో అడుగు, నీ కుటుంబంలో అడుగు, నీ సొంతలో, నీ గొంతులో, నీ యొక్క సిమెంట్ రోడ్లో, మీ కాలనీలు అడుగు. నీ గురించి ఎలాంటి సాక్ష్యం వస్తుందో దయచేసి ఇప్పటికే మంచి సాక్ష్యాలు పొందుకుంటే వెరీ గుడ్, సూపర్. ఒకవేళ మంచి సాక్ష్యం లేకపోతే ఈ శరీర క్రియల ద్వారా మాత్రమే నీ సాక్ష్యం చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక మంచి సాక్ష్యాన్ని మీరు కూడా పొందుకుని ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించబడతారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మన శరీరాలన్నీ దేవునికి సజీవయాగంగా అర్పించుకుందుము గాక. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. విత్తబడి నీ వర్తమానం మా జీవితంలో ఫలించినట్లు సహాయించను. ముందున్న సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా మార్చు. మీ నామానికి రావాల్సిన మహిమ, ఘనత, ప్రభావం మీరే తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.